ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మహాగణుడును మహోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన. సర్వాధికారి నీకు స్తోత్రాలు ప్రభువా. సర్వకృపానిధియగు క్రీస్తు ప్రభువా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయాన ఈ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి మీరు ఆదరించారు. తోడయండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవరు కలుసుకొని అతను ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజు మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతనిని ఎవరు ఆశీర్వదించారో ఆ ఆశీర్వదించినటువంటి ఆ మహాగణుడైనటువంటి దేవునికి అతడు కలిగి ఉన్న దానిలో, ఆశీర్వదించిన దానిలో అబ్రహాము 10వ వంతు ఇచ్చినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. రాజులను సంహారం చేసి 5 రకాలైనటువంటి రాజులను అతడు సంహారం చేసి వచ్చి ఉన్నటువంటి అతడు దేవుని ద్వారా జయమును పొందుకున్నాడు గనుక దేవుని మహాకృప ద్వారా అతడు ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడినటువంటి దేవాది దేవునికి అతడు ఆశీర్వదించిన దానిలో 10వ వంతు అనగా 10వ భాగమును దేవునికి ఇచ్చినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, నీ భక్తి కలిగిన జీవితంలో అన్నిటిలో నువ్వు కరెక్ట్గా ఉండి ఉండవచ్చు, కానీ దేవునికి ఇచ్చే 10వ భాగం విషయంలో నువ్వు సరిగా కరెక్ట్గా లేవేమో. అన్నిటిలో నువ్వు కరెక్ట్గా ఉండి ఉండవచ్చేమో, కానీ నువ్వు దైనందిన నీ భక్తి కలిగిన జీవితంలో ఏ స్థానిక దైవజనుల ద్వారా నువ్వు రక్షింపబడ్డావో, ఏ ఆత్మీయ తండ్రి ద్వారా నువ్వు రక్షింపబడ్డావో, ఆ ఆత్మీయ తండ్రికి అనగా ఆ సన్నిధికి చేరవలసినటువంటి 10వ భాగమును ఇతర స్థలములకు, ఇతర సంఘములకు నీవు అప్పగిస్తున్నావేమో. ఒక్కమారు నువ్వు ఆలోచించు. అలాగ ఒకవేళ నీవు అప్పగించిన ఎడల దేవుని మహాకృప ద్వారా నీవు దీవించబడలేవు. ఎందుకంటే నీ కొరకు కన్నీరు కార్చేది, నీ కొరకు అంగలార్చేది, నీ కష్టము, నీలో ఉన్న దుఃఖము కొరకు, నీ సుఖము కొరకు నిత్యము కూడా దేవుని పాదాల చేత మోకరిల్లి ప్రార్థించేది స్థానిక సంఘమైనటువంటి దైవజనుడు మాత్రమే. ఈనాడు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి క్రైస్తవుడు కూడా దైనందిన భక్తి కలిగిన జీవితంలో ఆశీర్వదింపబడిన రీతిగా 10వ భాగం అనేది దేవునికి చెల్లాలి, దేవునికి ఇవ్వాలి, దేవునికి అప్పగించాలి. దేవునికి నువ్వు అప్పగించినప్పుడే దీవించబడతావు. దేవునికి నువ్వు అప్పగించినప్పుడే ఆశీర్వదించబడతావు. దేవునికి అప్పగించినప్పుడే నువ్వు వర్ధిల్లుతావు. అబ్రహాము బహుగా దీవించబడ్డాడు. ఆకాశ నక్షత్రముల కంటే, ఇసుక రేణువుల కంటే అత్యధికముగా అతడు దీవించబడ్డాడు. అందులో దేవునికి చెందవలసింది దేవునికి ఇచ్చాడు. మరి ఈరోజు నువ్వు దేవునికి ఇస్తున్నావా? ఆ 10వ భాగం బట్టి ఇంకా శ్రేష్టమైనది ఏది అంటే నీ హృదయం దేవునికి అప్పగించాలి, నీ బ్రతుకు దేవునికి అప్పగించాలి. ఇంకా పాప నియమముల చేత కట్టుబడుతున్నావేమో, పాప నియమముల చేత ఇంకా కొట్టబడుతున్నావేమో, పాప నియమముల చేత ఇంకా నువ్వు తరబడుతూ ఉన్నావేమో. వాటి నుండి విడుదల పొంది, వాటి నుండి వేరుగా నీవు జీవించి దేవుని కొరకు నువ్వు బ్రతికితే ఈ భూమి మీద ఉండగా ఆ పరలోకపు ఆనందాన్ని నీవు అనుభవిస్తావు. ఈ వాక్కు నీ జీవితంలో, నీ కుటుంబంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. ఆది సంభూతుడానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన్ని ఈ మాటలు ఈ విడల జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. వాక్యము ద్వారా ఆదరించబడదురుగాక, దర్శింపబడదురుగాక, శక్తిని పొందుకుందురుగాక, నీ కృప ద్వారా ధైర్యపరచబడదురుగాక. ఆదరించండి, శక్తిని దయచేయండి, ఆరోగ్యమును కలుగు చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.